ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా కిరాక్ విక్టరీ కొట్టింది. 2017 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై అద్భుత విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో భారత్ పాకిస్తాన్పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. 242 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ సేన కేవలం 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్లో కింగ్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. 111 బంతుల్లో శతకం కొట్టాడు. వన్డేల్లో 51వ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో 14,000 పరుగుల క్లబ్లోకి అడుగుపెట్టాడు. ఓవరాల్గా వన్డేల్లో 14,000 పరుగులు చేసిన 3వ ప్లేయర్గా నిలిచాడు. కోహ్లీ కంటే ముందు సచిన్, సంగక్కర తొలి 2 స్థానాల్లో ఉన్నారు. ఇక ఈ మ్యాచ్లో కోహ్లీకి తోడు శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించారు. గిల్ 46 పరుగులు, రోహిత్ శర్మ 20 పరుగులతో పర్వాలేదనిపించారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భారత బౌలర్ల ధాటికి 49.4 ఓవర్లలో 241 పరుగులకే ఆలౌట్ అయింది. సౌదీ షకీల్ హాఫ్ సెంచరీ చేయగా కుష్దిల్ షా 38 పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా హార్దిక్ 2 వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా అలాగే జడేజా, అక్షర్ పటేల్ తలో వికెట్ దక్కించుకున్నారు. పాకిస్తాన్పై విజయం సాధించడంతో భారత జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ టీమిండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రోహిత్ సేన విజయం సాధించడంతో స్వీట్లు పంచుకున్నారు. వీధుల్లోకి వచ్చి జయహో భారత్ అంటూ నినాదాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల బాణాసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. కోహ్లీ జిందాబాద్, టీమిండియా జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. కొన్ని చోట్ల బైక్ ర్యాలీలు నిర్వహించారు. यहाँ